విజ్ఞప్తి చేస్తూ ఈ సదస్సు చాలా విజయవంతంగా జరిగింది. చాలా 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 పెద్ద సంఖ్యలో మనం ఊహించిన దానికన్నా పెద్ద సంఖ్యలో జనం వచ్చారు. అదో దౌర్భాగ్యం. ఏమన్నా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే చాలాసార్లు అనిపించుకుంటారు మాట్లాడి. ముఖ్యమంత్రులంతా మీ వాళ్ళే కదా. వచ్చే భవన వెంకటరావు కూడా కాదే మధ్యలో కొద్ది రోజులు ఈ ప్రాంత ముఖ్యమంత్రి ఇప్పుడే వస్తారు పులివెందులు దాటుకొని వస్తా ఉన్నారు. ఏం పులివెందులో పెట్టినా అభ్యర్థులు ల్యాండ్ చెప్పి రాజధాని తీసుకొచ్చి పెడితే బందేమో మా పక్కనే ఉంటుంది లేకుండా అధికారయుతంగా ప్రకటించే రోజున అసెంబ్లీలో ఉన్న ఏ శాసనసభ్యులుగా దాని గురించి మాట్లాడిన పాప నాకైతే రండి ఏ తెచ్చినందుకు అని చెప్పారు. ఏమంటారంటే 50% సబ్సిడీ ఇస్తారు. ఆ 50% అభినందనలు తెలియజేస్తూ ఒక మాట చెప్తూ ఈ సభను ముగిస్తున్నాను. యాక్షన్ లో గతంలో కిడ్నాప్ జరిగేది. రాత్రి ఎత్తుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు కిడ్నాప్ జరిగింది. 6 నెలల్లో ఏం జరిగిందంటే కిడ్నాప్ నుండి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో దాని ముఖ్య కార్యస్థలాన్ని అమరావతికి తీసుకెళ్లిపోయే కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్రానికి ఒకే బ్యాంక్ ఉండాలనే నెపం మీద అమరావతికి తీసుకెళ్తామని ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మేము స్పష్టంగా మాట చెప్పాలనుకుంటున్నాం. రాయలసీమ వాసులు ఇంకా ఎంతకాలం మీరు రాయలసీమ నుంచి దోచుకెళ్తారు? అసలుకి మమ్మల్ని మాట్లాడనీయకుండా చేస్తారు. ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో రాజధాని కర్నూలులోనో, కడపలోనో, అనంతపురంలోనో, చిత్తూరులో ఉండాలి కదా. రాయలసీమ హక్కది. ఎక్కడున్నా పర్వాలేదు. కనీసం మీరు మాతో మాట్లాడలేదు. హైకోర్టు మాకు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం దిగిపోతేనే ఇప్పుడున్న ప్రభుత్వం మీకు బెంచ్ ఇస్తాంలే అని చొక్కా లాక్కొని పోచిపాత పెట్టినట్లు దాదాపు 50,000 కోట్ల రూపాయల టర్నోవర్తో ఉన్న అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రాయలసీమ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకి, కరువు రైతుకి అనేక విధాలుగా ఉపయోగపడ్డ ప్రాంతమే. ఇంకొక అబ్బాయి చెప్పినట్లు అమరావతిలో ఉంటే ఏం ప్రయోజనం, లేకపోతే ఇక్కడ ఉంటే ఏం ప్రయోజనం. సమస్య వచ్చినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి తక్కువ ఉంటుందో, ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే కార్యస్థానం ఉండడం అన్నది కరెక్టు. ఈ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ యొక్క ముఖ్య స్థానాన్ని ఇప్పటికీ 20 కోట్ల కంటే ఎక్కువ విలువ కలిగిన ప్రధాన కార్యాలయంతో పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉంచాలి. ఇవన్నీ కూడా రాజకీయ నిర్ణయాలు అవుతాయి. ఇవన్నీ ప్రభుత్వ నిర్ణయాలు అవుతాయి. ఇంకా ఎంతకాలం ఈ రాజకీయాలకి లేక పార్టీలకు బంధించబడి నాయకులారా మీరు ఉంటారు. ప్రాంతం సమయం వచ్చినప్పుడు, ప్రాంతానికి అవసరం వచ్చినప్పుడు, ప్రాంతానికి కష్టం వచ్చినప్పుడు మన మధ్య ఉన్న రాజకీయమైన అఫిలియేషన్ని పక్కకు పెట్టి ఈ ప్రాంతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కడప నుంచి, రాయలసీమ ప్రాంతం నుంచి గ్రామీణ బ్యాంకు తరలింపును అడ్డుకోమని అడిగే వాళ్ళమే. అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మీకుంది. అట్లాగే రాజకీయాల్లో పనిచేసే వాళ్ళకుంది. ఇది రాయలసీమ వాళ్ళని వంచడమే కాదు, రాయలసీమ నోటి దగ్గర ఉన్న ఆ గుడ్డు కారం ముద్దను కూడా లాక్కెళ్ళిపోయే ప్రయత్నం ఇది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కడపలో ఉన్న రాయలసీమ అభివృద్ధి వేదిక నాయకులు రవి గారు, ఓబుల్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా అందరినీ పేరు పేరును అభినందిస్తూ ఉన్నా. పాత తరం అంతా కూడా కొత్త తరానికి మద్దతు ఇవ్వండి. ఈ రాజకీయ పార్టీల మాయా ముసుగును తొలగించుకోకపోతే మనం ప్రాంతం యొక్క ప్రయోజనాలకి, ప్రాంతం కష్టాలను తీర్చడానికి లాభం జరగదు. కాబట్టి ప్రభుత్వాల ఆలోచనలో మార్పు తేవాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులే ముందుకు వెళ్ళాలని, వాళ్ళతో ఖచ్చితంగా మేము మాట్లాడడానికి, మా వాళ్ళు, మా పిల్లలు మాట్లాడడానికి, మా నాయకులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు.
కనుక ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, ఒక్కొక్కసారి ఒకటి పోయినోడు మనకేం కనపడదు, దాని అవసరం వచ్చినప్పుడు అది తిరిగి మనకు రాదు. కాబట్టి ఎడారిలో ఉండేవాళ్ళం, ఎడారి బతుకులు బతికే వాళ్ళం, ఈ ఎడారిలో ఉండి ఎడారి బతుకులు బతికే మా ప్రాంతం పట్ల మీకు వివక్ష ఉంటే, కక్ష ఉంటే దాని పర్యవసానాలను కూడా రాయలసీమ ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం.